హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం మరి నార్మలైజేషన్ కేసు అయితే రన్ అవుతుంది. దీనికి సంబంధించి నిన్న వాదనలు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వం తరపు లాయరు మరి ఈ కేసుకు సంబంధించి వాదనలు కూడా వినిపించారు. నార్మలైజేషన్ మీద కౌంటర్ వేయడానికి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ లాయర్కి ఒక 7 రోజులు సమయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద అంతా స్టే వస్తుందేమో అని చెప్పేసి భావించారు. కానీ ఎందుకంటే నిన్న సాయంత్రానికి ఏమైనా దీనికి సంబంధించి కాపీ అనేది అప్లోడ్ చేస్తారని చెప్పేసి దాంట్లో ఏమైనా స్టే ఇచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి అందరూ కంగారు పడ్డారు. నిజానికి ఈ నార్మలైజేషన్ కేసుకు సంబంధించి వాదన జరిగిన తర్వాత మరి గవర్నమెంట్ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక 7 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి మరి గవర్నమెంట్ లాయర్కి 7 రోజులు సమయం అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు డిఎస్సి రిజల్ట్స్ కంపల్సరీగా ఏంటంటే స్టే ఇచ్చినట్లయితే తప్పనిసరిగా డిఎస్సి రిజల్ట్స్ అయితే బాగా లేట్ అయిపోయాయి. ప్రస్తుతానికైతే ఆ బాధ లేదని చెప్పేసి అర్థమవుతుంది. కాబట్టి 2-3 రోజుల్లో ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దానికంటే ముందే నార్మలైజేషన్ కూడా జరగాలి. ప్రస్తుతం జరుగుతున్న కేసుకి దీనికి సంబంధం ఉంది కాబట్టి అది నార్మలైజేషన్ మీద వేసిన కేసే కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చే లోపు కంపల్సరీగా ప్రభుత్వం దీనికి సంబంధించి క్లియర్గా మరి ప్రభుత్వం సరైన సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది కోర్టుకి. ఓకే, అయితే రిజల్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆగే అవకాశం అయితే లేదు. ఒక 2-3 రోజుల్లో రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పోస్టింగ్ ఇచ్చే లోపే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరపు ఏం చేయాలో అంటే ఎలాంటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లేని పక్షంలో మరి ఇంకా పొడిగించే అవకాశం కూడా ఉండే ఛాన్స్ లేకపోలేదు. తప్పనిసరిగా ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అర్థమవుతుంది. రిజల్ట్ 2-3 రోజుల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఈ యొక్క ఈరోజు లేదా రేపట్లో ఈ నార్మలైజేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే వెంటనే రిజల్ట్ కూడా ఇచ్చేసి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చాలా తహతహలాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ని కేసులు ఉన్నా కానీ ఏదేమైనా కానీ వీటన్నిటి మీద క్లారిటీ తీసుకొని ఈ యొక్క ప్రాసెస్ని డిఎస్సి అపాయింట్మెంట్ ప్రాసెస్ని స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ నిన్న జరిగిన కేసు విషయమై కూడా చాలా స్పీడ్గా మరి దీని గురించి ఆలోచించడం జరిగింది. దానికి సంబంధించి వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరపు లాయర్కి ఒక 7 రోజులు దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి గడువు ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం వరకు దాని మీద క్లారిటీ లేదు. ఏమైనా దీనికి స్టే చేస్తారేమని చెప్పేసి అందరూ కూడా కంగారు పడిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ నిన్న కాపీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి దాంట్లో ఎలాంటి స్టే లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క రిజల్ట్ 2-3 రోజుల్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈరోజు రేపట్లో నార్మలైజేషన్ కూడా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్రాసెస్ జరుగుతున్నట్లు మరి సమాచారం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.